వెల్కమ్ టు వలైన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికల్లో అధికారంలో వస్తుందా? టీఆర్ఎస్ పేరుతో వచ్చిన కవిత బీఆర్ఎస్ అవకాశాలను గండికొట్టే అవకాశం ఉందా? 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది? బీఆర్ఎస్కున్న ప్రస్తుతం ఉన్నటువంటి లక్ష్యాలేంటి? వీటన్నిటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటుగా గోషామహల్ బీఆర్ఎస్ సీనియర్ నేత, అట్ ది సేమ్ టైం హైదరాబాద్ పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. రైట్. ఏంటి, ఎలా ఉంది? మీ మామూలుగా జస్ట్ మా వ్యూవర్స్ కోసం ఫస్ట్ మీ నేపథ్యం చెప్పండి బ్రీఫ్గా. నా నేపథ్యం అంటే సుమారు 30 సంవత్సరాల కిందటికి వెళ్ళాలి. నేను అక్కడ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన. ఓకే. ప్రగతి కాలేజ్ అధ్యక్షునిగా ఎన్నికైన. ఆ తర్వాత అప్పట్లో NSCIలో జాయిన్ కావడం జరిగింది. అక్కడి నుంచి సుమారు 2014 వరకు కాంగ్రెస్ ప్రస్థానమే. ఓకే. ఆ మధ్యలో నేను నగర శాఖ అధ్యక్షునిగా, మళ్ళీ ఇన్ఛార్జిగా, NSCI క్యాంపస్ ఇన్ఛార్జిగా, ఆ తర్వాత రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, మళ్ళీ తర్వాత గ్రంథాలయ చైర్మన్గా 8 సంవత్సరాలు చైర్మన్షిప్గా కొనసాగిన. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2014 వరకు ఆ పార్టీలో ఉంటూ 17లో బీఆర్ఎస్ పార్టీలో. రైట్. ఎందుకు మారాల్సి వచ్చింది? రూట్స్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాయి. మీ రూట్స్ మొత్తం కూడా బీఆర్ఎస్కి ఎందుకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది? అంటే నాయకత్వం బలంగా లేదనిపించింది అక్కడ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమందరం కలిసి ఉండే. వారు చనిపోయిన తర్వాత లీడర్షిప్, ఒక క్వాలిటీస్, ఒక మంచి నాయకత్వము, మాలాంటి యువకులను ఆకర్షించే నాయకత్వం కనిపించలే. దాంతోపాటు ఇక నేను కేసీఆర్ పైన చాలా ఆకర్షణగా నా దృష్టి మళ్ళింది. వారి యొక్క విజనరీ, వారి యొక్క నిర్మాణం, వారి యొక్క తెలంగాణ యొక్క ముఖ చిత్రాన్ని ఏ రకంగానైతే మార్చారో దానికి పూర్తిగా ఆకర్షితులై మనం బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏంటి అనేది ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమంకి చిన్నారెడ్డి గారి నేతృత్వంలో మేము ఢిల్లీకి వెళ్ళడం చేయడము, అప్పట్లో ఎమ్మెల్యేస్ అందరూ తెలంగాణ కావాలి అని అడగడం, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, తదుపరి పరిణామాలు వారు అధికారంలో అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ వాదన కొనసాగిస్తూనే ఉన్నాము. అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా క్షేత్రస్థాయిలో తెలంగాణ రావాలి, కావాలి అని వాళ్ళు ఏంటంటే పోరాటాలకు దిగినారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మేము అందులో పాకిస్తాన్ కాబట్టి మేము సోనియా గాంధీకి పలు దఫాలు రిప్రజెంటేషన్ ఇవ్వడం తెలంగాణ. కానీ మీరు ఎవరి నాయకత్వంలో పనిచేశారు ఎక్కువ కాలం? ఆ వ్యక్తే తెలంగాణకి వ్యతిరేకంగా, చాలా వ్యతిరేకంగా. ఇది మీరు నిజమా కాదా? వైఎస్ఆర్ గారు లేదండి, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే చిన్నారెడ్డి గారిని నాయకత్వం వహించినప్పుడు ఆయన స్వీకరించిండు. చిన్నారెడ్డి గారు తెలంగాణ కావాలి అని అందరూ 42 ఎమ్మెల్యేల సంతకాలతో ఢిల్లీకి వెళ్ళినాము. మేమంతా కూడా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలిసి సోనియా గాంధీకి రిప్రజెంటేషన్ చేసి వచ్చినాం. అయితే వారు తెలంగాణ వాదనను కొనసాగింపజేసిండ్రు, కానీ ఇక్కడ అడ్డుకోలే. ఒక వాదన వినిపించారు. ప్రజలల్లో తెలంగాణ బలంగా ఉంటే కూడా వారికి రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండే. సరే, అధికారంలో ఉన్నాక కొద్దిగా తెలంగాణ కాంగ్రెస్లో ఆ వాదన అనేది కొద్దిగా తగ్గింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మంచిగా పుంజుకుంది. నవ తెలంగాణలో ఫస్ట్ టైము మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన కేసీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. సెకండ్ టైం అంతకంటే ఎక్కువ సీట్లతో అధికారంలో వచ్చింది 2018లో. కానీ 2023లో ఎందుకు గెలవలేకపోయిందంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలన అందించిన తర్వాత కొద్దిగా ప్రజలలో యాంటీ ఇన్కంబెన్సీ, ఇంకా అది కాకుండా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి మేము రూపాయి ఇస్తే ఆయన 10 రూపాయలు ఇస్తా అన్న పథకాలు తీసుకొచ్చిండు. చాలా వరకు ఆయన గ్యారంటీలు కానీ, ఆయన 420 హామీలు కానీ, అవిటికి ప్రజలు నమ్మిండ్రు.
నమ్మి సరే ఒక్కోసారి అవకాశం ఇద్దాం అని ఇచ్చిండ్రు. కానీ తీరా ఇప్పుడు మోసపోయినామని ప్రజలు ఇవాళ బాధపడుతున్నారు. అంటే 23లో మేము రాకపోవడానికి కారణం ఏంది అని అంటే, ఒకటి 10 సంవత్సరాల పాలనలో కొద్దిగా గొప్ప యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అది మొత్తం 39 సీట్లు వచ్చినాయి మాకు. అవును. దాంట్లో అంత పెద్దగా యాంటీ కూడా లేదు. కాకపోతే ప్రజలు కాంగ్రెస్ యొక్క హామీలను నమ్మిండ్రు. సరే ఇప్పుడైతే వస్తున్నాయి ఇవన్నీ ఇంకా పైపెచ్చుగా ఇంకా ఎక్కువ సంక్షేమాలు వస్తాయి కదా, మనకు అందుతాయి అనుకొని వాళ్ళు కాంగ్రెస్కు మొగ్గు చూపెట్టిండ్రు. వాళ్ళని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీని నమ్మని జనాలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రం వన్ సైడ్గా నమ్మారు. ఎలా సాధ్యమైందంటారు ఇది? అంటే ఇప్పుడు పేదరికం అనేది అంతా మీకు తెలుసు ఇవాళ జిల్లాలలోనే ఉంటుంది. బడుగు బలహీనులు, అనగాన్న వర్గాలు, వెనుకబడిన వాళ్ళు, ఇది రూరల్లో చాలామంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వాళ్లకు ఈ పథకాలు రేవంత్ రెడ్డి ఆశ చూపెట్టిన పథకాలన్నీ వాళ్ళు నమ్మిర్రు. ఈ అర్బన్లో ఏంది, ఒకటి మిడిల్ క్లాస్ పబ్లిక్ ఉంటుంది, ప్రజలు ఉంటారు. ఇంకోటి ఇక్కడ కేటీఆర్ గారు ముఖ్యంగా నగరాన్ని ఒక అంటే దేశ ముఖ చిత్రంలోనే ఒక తెలంగాణ తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఎవరైనా కానీ తెలంగాణకు వచ్చి హైదరాబాద్కి వస్తే అమెరికాకి వచ్చిన అన్న ఫీలింగు కేటీఆర్ గారు అభివృద్ధి ద్వారా చాలా, ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అనుకోండి, చాలా ఫ్లైఓవర్లు అనుకోండి, మీరు ఇది వాకోవర్ బ్రిడ్జ్లు, ఇంకా అండర్ పాస్లు చాలా. కానీ హైదరాబాద్ అభివృద్ధి మొత్తం కేటీఆర్ అండర్లోనే కాదు కదా, బీఆర్ఎస్ అండర్లోనే కదా. అంతకు ముందు కూడా పాలకులు చాలా మంది ఫోకస్ పెడితేనే ఒక షేప్ వచ్చినట్టుగా ఉంది హైదరాబాద్. ఇప్పుడు ఆ రకంగా అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అందరూ చేసుకుంటూ వచ్చిండ్రు. అంటే ఒక గేమ్ చేంజర్ లాగా, అంటే గతంలో చేసినటువంటి అభివృద్ధిని ఒక ఏంది అంటే ఒక గొప్ప స్థాయిలో తీసుకొచ్చి దానికి ఒక గేమ్ చేంజర్గా కేటీఆర్ గారు ఉంటారు. ఎందుకంటే సుమారు 50-60 ఫ్లైఓవర్లు వేయడము, రాత్రి ఒకప్పుడు ఫ్లైఓవర్లు అంటే నెలలు సంవత్సరాలు పట్టేది. అసలు స్టీల్ బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్లు, ఇవన్నీ ఏంటంటే ఒక యూనిక్ మెథడ్గా. ఇంకోటి చాలా మటుకు ఏంటి అని అంటే హైదరాబాద్ని నగరాన్ని అన్ని విధాలుగా సర్వతోముఖ అభివృద్ధి అంటారు కదా, ఆ రకంగా హైదరాబాద్ని తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్ గారిది. ఎందుకంటే మనకు అంతకుముందు చేసింది కంటికి కనిపించలే. ఈయన గేమ్ చేంజర్గా ఎక్కడెక్కడ ఏం తీసుకురావాలి అంటే వీరు అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్న అభివృద్ధి ఎట్లా ఉందో చూసి ఇక్కడ మళ్ళీ ఆ రకంగా నగరాన్ని కూడా తీర్చిదిద్దే ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. చాలా ఒక మంచి ఇమేజ్ బిల్డప్ అయింది. అందుకే జనం నమ్మారంటారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్లో నమ్మిన అదే. ఇంకోటి మీకు ఇక్కడ టీ హబ్ కానీ, వి హబ్ కానీ, మనకు ఇంకోటి వన్ విండో సిస్టమ్, ఏదైతే ఫ్యాక్టరీలు మనకు ఏదైనా రావాలి అని అన్నప్పుడు ఎన్నో నియమాలు ఉంటుండే, దాన్ని అన్నీ కుదించేసి సింగిల్ విండో సిస్టమ్ తీసి చాలామంది ఫ్యాక్టరీ వాళ్ళను, పారిశ్రామికవేత్తలను ఆకర్షించారు. దాని ద్వారా కూడా హైదరాబాద్కు ఇమేజ్ బిల్డప్ అయింది. ఇదంతా మీరు చెప్పిన ఆస్పెక్ట్ మొత్తం నెరేటివ్ మొత్తం కూడా కాయిన్కి ఒక సైడ్, కాయిన్కి ఇంకో సైడ్ ఏంటంటే విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు, అందుకే జనం చీకొట్టారు అనేది ఒక ఆస్పెక్ట్. అంటే మేబీ కాంగ్రెస్ చెప్పడం కావచ్చు, అంతకుముందు ప్రచారంలో చెప్పిన మాటలు కావచ్చు. దీన్ని ఏమంటారు, దీన్ని ఎలా చూడాలి? అవినీతి ఇప్పుడు ప్రతిపక్షాలు అవినీతి అని చెప్పినప్పుడు వాళ్ళు దాని ఆధారాలు, దాని మూలాలతోని ప్రజల దగ్గరికి రావాలి. కానీ అట్లా కాకుండా కేవలం బట్టగాలు చేసి ఇక మీరు సత్య నిరూపణ చేసుకోండి అని అంటే కాదు. ఇప్పుడు వారు మొత్తము మనం ఒక అవినీతి అన్న గొంతులు కేవలం ఒక కేసు ఎక్కడ ఫైల్ అయింది, ఒకటి కార్ రేసింగ్ దాంట్లో ఫైల్ అయింది, ఇంకోటి కాళేశ్వరంది ఫైల్ అయింది. అంటే ఈ రెండు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల్లో నిజంగా ఇన్ని ప్రతి పనిలా అవినీతి జరిగిందన్నారు.
ఈ బ్రిడ్జ్ కడితే అవినీతి, ఫ్లైఓవర్ కడితే అవినీతి, ఏదన్నా చిన్న ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తే అవినీతి, హాస్పిటల్ కడితే అవినీతి, అన్నిట్లో అవినీతి అని అంటే కేవలం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక, వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ దగ్గర అన్ని యంత్రాంగాలు ఉన్న తర్వాత కేవలం ఒకటే ప్రజల ముందు పెట్టింది ఏంటి అంటే కార్ రేసింగ్ కేటీఆర్ గారిది, ఈ కాళేశ్వరంది. అంటే ఇది వాళ్లకు ఏంటి అని అంటే ఈ నేరేటివ్ని బాగా బిల్డప్ చేశారు కాబట్టి అది వాళ్ళ దగ్గర ఈ పెట్టకపోతే మేము ఇంకా చులకనవుతాం పబ్లిక్లో. చాలా మొత్తం 10 సంవత్సరాలు అవినీతి చేసిరు అని చెప్పినప్పుడు ఏదన్నా ఒకటి తెర మీదకి తీసుకురావాలని 2 తెచ్చారు, కానీ ఈ రెండింటి కూడా ఏం చేయలేకపోయింది. కానీ శ్రీనివాస్ యాదవ్ గారు, అంటే మీరు చెప్పింది ఒక పార్టీ నేతగా మీరు మీ పార్టీ విధానాలు కావచ్చు, లేదంటే మీ ప్రభుత్వ పాలన పాలసీలని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, కానట్లేదు. కానీ మీ పార్టీలో పనిచేసి దాదాపు 2 దశాబ్దాల పాటు పనిచేసి, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్సీకి పనిచేసి బయటకు వచ్చినటువంటి స్వయాన కేసీఆర్ కుమార్తె కవిత తీవ్రమైన అవినీతి పాల్పడ్డారని చెప్పిన మాట వాస్తవం కాదా? హరీష్ రావు పాల్పడ్డారు, కేటీఆర్ పాల్పడ్డారు అవినీతికి అని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు మీరు కవిత గారి మీరు ఏదైతే చెప్పిన మాటలు ఉన్నాయో, అవును, పార్టీ అంతరంగంలో ఉండి మాట్లాడడం వేరు. ఇప్పుడు పార్టీ వారు ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మా ముంగట కాంగ్రెస్ పార్టీ ఎట్లనో టీఆర్ఎస్ కవిత గారు పెట్టుకున్న పార్టీ కూడా అట్లనే. ఎందుకంటే వారి ఓ పార్టీ పెట్టుకొని రాజకీయ విమర్శల కిందనే చూడాలి. అర్థమవుతుందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎట్లనో వారు అట్లా. ఇప్పుడు వారు మా మీద ఏదైతే ఎలిగేషన్స్ పెడతారో రేవంత్ రెడ్డి పైన కూడా పెడుతున్నారు. అంటే ఇక వాళ్ళు ఏంటంటే రాజకీయం చేయాలన్న ఆలోచన వారికి వచ్చినప్పుడు మా మీద విమర్శిస్తారు, వాళ్ళని విమర్శిస్తారు. ఇది రాజకీయ విమర్శగానే తీసుకోవాలి, కానీ దానికి అవతల మనం చూసేటట్టు ఏముండదు. ఇక అంటే మామూలు వ్యక్తి ఆరోపణ చేయటం వేరు, స్వయాన ఆ కుటుంబం నుంచి వ్యక్తి ఆ పార్టీలో పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడడం వేరు కదా, కొంత ప్రభావం చూపిస్తుంది అనేది పాయింట్. ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాక కుటుంబ వ్యక్తి కాదండి, అది ఏంటంటే పబ్లిక్ ఐడియాలజీ గురించి, పబ్లిక్ని ఆకర్షించుకునే గురించి, పబ్లిక్ని పోగు చేసుకునే విధంగా, పబ్లిక్ మైండ్ సెట్ను రీడ్ చేసే విధంగా, డైవర్ట్ చేసే విధంగా ఇక రాజకీయాలు నడపాలి. అదే రకంగా కవిత గారు నడుపుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసీఆర్ కూతురు కావచ్చు, కానీ ఆమె ఓపెన్గా వచ్చింది, నా ఎజెండా ఇది, నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా, నా ముందున్న బలమైన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ అని ఆమె అనుకుంటుంది, మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. ఇది ఆ టార్గెట్ని ఆమె ఇక కుటుంబ సభ్యురాలు కాదు, ఆమె పార్టీ పెట్టుకున్నాక ఒక ఆధినాయకత్వంగానే చూడాలి తను, అంతే. టీఆర్ఎస్ వల్ల కవిత పెట్టిన టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితి వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదంటారా వచ్చే ఎన్నికల్లో? ఏముండదండి, గుర్తు ముఖ్యము. గుర్తు అది ఇయ్యారు కదా టీఆర్ఎస్, వారు పెట్టుకుంటున్నారు, అదే దాంట్లో లాభం అవుతుందని కానీ కాదు. ప్రజలు చాలా చైతన్యం, జగన్ పెట్టి పార్టీని పెట్టి సింబల్ ఎస్టాబ్లిష్ చేయగానే, సింబల్ అప్పటి వరకు లేని సింబల్ ఎస్టాబ్లిష్ చేయగానే అందరు జగన్ అధికారంలో కూడా తీసుకొచ్చారు కదా. మళ్ళీ పల్లెటూరు, గ్రామీణ ప్రాంతంలో చెందిన ప్రజలు, అక్షరాస్యత తక్కువ ఉన్న ప్రజలు, వీటి విషయాలలో చాలా పకడ్బందీగా ఉంటారు. ఇక అర్బన్లో కొద్దిగా ఈ ప్రజాస్వామ్యంలో ఉంటూనే ప్రజాస్వామ్యాన్ని గౌరవించారేమో, కానీ నీకు గ్రామీణ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు, డెమోక్రసీని, ఆ విలువను అందరూ కలిసి దాన్ని ప్రజల క్షేమం గురించి తీసుకురావాలన్నట్టు కూడా పనిచేస్తారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కంటెస్ట్ చేస్తే, కవిత పార్టీ కంటెస్ట్ చేస్తే విడిపోయేది, ఎక్కువగా చీలిపోయేది బీఆర్ఎస్ ఓట్లే అనేది ఒక వాదన. లేదు, ఇది టూ ఎర్లీ. ఇప్పుడు ఏమున్నదని కవిత గారు పార్టీ పెట్టుకున్నారు, తన పని ఏదో చేసుకుంటున్నారు. మాది ఇప్పుడు ఎక్కడ చూసినా, ఇప్పుడు మీరు ఏ టీ కొట్టు దగ్గరనో, ఏ పాన్ డబ్బా దగ్గరనో ఎక్కడ నలుగురు నిలబడి రాజకీయాలు మాట్లాడుకుంటే మొదటి మాట ఏమొస్తుంది అంటే, రాబోయే కాలంలో నెక్స్ట్ జనరల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అన్న విశ్వాసం ప్రజల బలంగా ఉంది. అదే చర్చ జరుగుతూ ఉంది ఇలా. అంటే అంత ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గివ్ అప్, వదిలేసుకున్న
అదే ఆ రకంగానే కనబడుతుంది మాకైతే. ఎందుకంటే మేము చూస్తున్నాము వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళకు ఆశలు లేవు ఇక. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఏంటి అంటే తన టార్గెట్ రీచ్ అయిపోయినాము, మన గోల్ రీచ్ అయింది. సరే ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయిపోయినా ఇంకా 5 సంవత్సరాలలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని ఆయన కూడా డిసైడ్ చేసుకున్నారు. ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అంటే మీకు అవకాశం ఇప్పుడు కాదంట, 2035 వరకు ఆయన ఉంటారట కదా. ఆయన ఏదో లాజిక్ చెప్తున్నాడు కానీ లాజిక్లో అయితే అండి అన్ని ప్రాక్టికాలిటీ ఉంటుంది కదా. లాజిక్ ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది. 6 హామీలు ఏమి అమలు చేయలేదా మీ కంటికి కనిపించలేదా? ఏది చేస్తున్నాడు, ఏది బస్సుది ఒకటి అదొకటి ఏంది, ఇంకా మిగతాయి మీకు తులం బంగారం ఎక్కడ పోయింది, ఎన్నెన్నో యాక్టివాలు ఎక్కడ పోయింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, పక్కా ఇండ్లు ఎక్కడ పోయినాయి చెప్పుకుంటూ పోతే ఇవాళ రైతు బంధు ఎట్లా మిగిలించుకోవాలి అన్న ఆలోచనతో రైతు బంధు క్రమంగా రావటం లేదు. అదేవిధంగా చాలా అసలు ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వం యొక్క లోపాలు ప్రజా సంక్షేమానికి తూట్లుపడచడమే వారి ఆలోచన ఉంది తప్పితే ప్రజలకు ఏదైనా మేలు చేసి వాళ్ళతో మంచి అనిపించుకొని మళ్ళీ అధికారం రావాలన్న ఆలోచన ఏ కోశాన లేదు. ఏదో గాలిలో వచ్చింది గాలిలో పోతుంది అంతేగాని ఈయనకు రేవంత్ రెడ్డి కూడా ఆశలు వదిలేసుకున్నాడు ఆయన. అలా జనరల్ పొలిటికల్ కాంటెక్స్ట్లో ఏం పని చేయకుండా, హామీలు అమలు చేయకుండా గెలవగలనని చెప్పే సందర్భాలు అయితే లేవు. కానీ ఆయన చాలా స్ట్రాంగ్గా నేను గెలవగలను, రెండోసారి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనేది చాలా బలంగా చెప్తున్నారు. ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరు చెప్తున్నారు ఏంటి అంటే బలంగా చెప్పవలసిన అవసరం ఉంటుంది నాయకునికి. ఎందుకనంటే ప్రజలు ఆయనతో నడవాలంటే బలంగానే చెప్పాలి. ఓకే, మనం గట్టిగా రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తుందంటేనే 10 మంది ఆయన వెనుక నడుస్తారు. ఇవాళ జనం యొక్క ఇప్పుడు మీరు మీడియా హౌస్లో ఉన్నాయి, మీరు మాకన్నా ఎక్కువ ప్రజలతో కూడా మీరు కూడా సత్సంబంధాలు ఉంటాయి. అక్కడ మీకు తెలుస్తలేదా ఇవాళ కాంగ్రెస్ ఫ్లాప్ అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ రేపు బీఆర్ఎస్ని కోరుకుంటుర్రు, అన్న కేసీఆర్ ఎప్పుడు వస్తావు అని అంటున్నారు జనాలు. అంటే వాళ్ళు అనడం ఓకే, పార్టీ కాబట్టి దానికి లీడర్ కాబట్టి, పార్టీ లీడర్ కాబట్టి అంటాడు. కానీ అది వాస్తవంగా క్షేత్రస్థాయిలో లేదు. ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. సరే ఆయన ఏదో ఆయన తృప్తి గురించో లేకపోతే ఆయన ఇంకా 10 మంది నడిచే వాళ్ళ గురించో చెప్తున్నాడో చెప్పొచ్చు కాక, అది మనము ఎంతవరకు నమ్మాలో ప్రజలకు తెలుసు. ఎందుకంటే నమ్మే మోసపోయారు కదా. మళ్ళీ ఒకసారి మోసం చేయొచ్చు, ప్రతిసారి చేయలేరు. అయితే ఇప్పుడు ఆ మోసం కూడా కాదు, అది దగా కుట్ర, అది మొత్తం ఎట్లా అనంటే కిరాతకంగా రాజకీయాలు చేసిన ఆలోచన ఉన్నది అతనికి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మీకు వచ్చినటువంటి గతంలో వచ్చిన సీట్లు చాలా ఎక్కువగా వచ్చేసాయి, ఎక్సెప్ట్ 2-3 మినహాయించి మొత్తం బీఆర్ఎస్కే వచ్చాయి. ఆ రిజల్ట్ ఈసారి జిల్లాలో రిఫ్లెక్ట్ అవుద్దా, లేదా జిల్లాల్లో రిజల్ట్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రిఫ్లెక్ట్ అవుద్దా? ఇప్పుడు మీరు అన్నట్టు లాస్ట్ టైం జిల్లాలల్లో మాకు తగ్గింది, ఆ వాస్తవం. ఇప్పుడు ఎక్కువ మటుకు ఈ ప్రభుత్వ సంక్షేమాలు పొందేది జిల్లా ప్రజలే. ఇప్పుడు వాళ్ళ మీదనే ఆయన వెన్నుపోటు పొడిచిండు కదా, నమ్మించి మోసం చేసింది. ఇలాంటి సంక్షేమాలు కోరుకునే ప్రజలనే మోసం చేసిండు. ఆ సంక్షేమాలు కోరుకునే ప్రజలు మనకు ఎక్కడ అంటే గ్రామ స్థాయిలో కానీ రూరల్లోనూ చాలా మంది ఉంటారు. ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమం పొందుతూనే ఉంటుంది. ఇవాళ అలాంటి వాళ్ళకి ఎన్నో సంక్షేమాలు ఎక్కువ ఇస్తాము, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పి నమ్మించుకొని ఇలా రూరల్లో ఓట్లు వేసుకున్నాడు. సరే నీకు అర్బన్లో వారికి రాలేదు. ఇప్పుడు ఆయనకు 2 విధాలుగా దెబ్బ. అక్కడ వాళ్ళు దెబ్బనే, ఇక్కడ వీళ్ళు మనం ఏదైతే ఆశించి అప్పుడు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి వారి యొక్క పనిని చూసి మనం ఓట్లు వేసి ఏదైతే తీసుకొచ్చినామో అది నిజంగా మనం కరెక్ట్ చేసినామని ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది మాట నిజమే అయితే హైదరాబాద్ పరిధిలో జూబ్లీహిల్స్ మనం గెలిచే వాళ్ళు కాదు కదా కాంగ్రెస్. ఇప్పుడు బై ఎలక్షన్లు ఎట్లుంటాయి మీకు తెలియంది కాదు. అధికారం పట్టుకుని నడిస్తే మీరు ఏ సీటునైనా గెలవచ్చు. పెద్దగా మనము అది వాళ్ళు గెలిస్తే అసలు ఆశ్చర్యమే కాదు. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కానీ, మ్యానిపులేషన్ కానీ, డబ్బులు కానీ, ఇవన్నీ అధికారం పక్షానికి
అందరూ ఏంటి అని అంటే ఇక తలంచే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని అధికారంలో రావచ్చు. కంటోన్మెంట్ అట్లనే చూడాలి, జూబ్లీ హిల్స్ అట్లనే చూడాలి. ఈ బై ఎలక్షన్లు కులమానం కాదు ఫస్ట్. రెండోది ఏంటంటే ఇంకా 2 సంవత్సరాలు అవుతే మనకు తెలుస్తుంది ఎవరు ఏంది ఎట్లా అన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2023 ఎన్నికల్లో అధికార పార్టీకి ఆల్మోస్ట్ చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి జీరోకి ఎందుకు పరిమితమైందంటే ఏం చెప్తారు? అంటే మూడీ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. ఇప్పుడు పార్లమెంట్ మన మన ప్రజలు ఎట్లా చూస్తున్నారంటే, ఇప్పుడు సెంట్రల్ వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వాలు అక్కడ కాంగ్రెస్ బీజేపీని చూసుకుంటున్నారు. వాళ్ళిద్దరినీ చూస్తున్నారు. రీజనల్ వచ్చేటప్పటికి ఏ పార్టీని తీసుకురావాలనో అది చేస్తున్నారు. అంటే మనకు జీరో రావడానికి పెద్ద ఆశ్చర్యమేం కాదు, పెద్ద బాధవలసిన అవసరం లేదు. ఒక దిక్కు పవర్ పోయింది మాది అప్పటికి. పోయిన తర్వాత ఎంపీ ఎలక్షన్లకు వచ్చినాము. ఎంపీ ఎలక్షన్లలో నరేంద్ర మోడీ ఫ్యాక్టరు. వాళ్ళని ఎంతసేపు నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ చూస్తారు. అన్న రాహుల్ గాంధీ వీక్ కాబట్టి, నరేంద్ర మోడీ స్ట్రాంగ్ కాబట్టి నరేంద్ర మోడీకే ఓట్లు పడతాయి అని ఇద్దరే ప్లేయర్స్ అక్కడ. కానీ మీ పోరాటం వాళ్ళిద్దరి మీద కదా, ఖచ్చితంగా మోదీ మీద ఉంటుంది, కాంగ్రెస్ మీద ఉంటుంది మీ పోరాటం. అయినప్పుడు కూడా మరి ఆ వ్యతిరేకతతో అట్లీస్ట్ ఒకటన్నా సాధించాలి కదా. అంటే మీకు సెంట్రల్ ఈక్వేషన్లు చేంజ్ అయితే సరే, మీరు అన్నది ఆ రకంగా కూడా సాధించాలి. అయితే ఒక వేవ్ వచ్చినాక అప్పుడు మనము రాష్ట్రంలో అధికారం కోల్పోయినాక మళ్ళీ పార్లమెంట్ వచ్చిన ఎన్నికలు ఎట్లుంటాయి అని అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవుతుంది. రాష్ట్రం ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవుతుంది, అక్కడ సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది మోడీది. సో ఈ రకంగా పెద్దగా అది మనము ఆలోచించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఏ ప్రభుత్వమైనా ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. కానీ ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి కానీ 6 నెలలనే క్రియేట్ అయింది. ఈయన తప్పు చేసినాం మనం ఈయన తెచ్చుకొని అన్నట్టు ప్రజలు నెత్తి బాదుకునే పరిస్థితి వచ్చింది. సో ఇది ఈ తక్కువ కాలంలో ఒక ప్రభుత్వము ఇంత చెడ్డ పేరును మూటగట్టుకుంది అని అంటే అది అనుకుంటా దేశ రాజకీయాలలో చాలా అరుదుగా జరుగుతుంది. అది నాకు ఇలాంటి సందర్భం ఏ రాష్ట్రంలో కూడా కనబడలేదు. నా పాయింట్ కూడా అదే సార్, మీరు ఏదైతే చెప్పారో చాలా తక్కువ కాలంలోనే ఎదురేది మూటగట్టుకుందని బలంగా చెప్తూ ఉన్నారు. కానీ అది ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో లేదంటే బై ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి అనేది నా పాయింట్. కానీ అవ్వలేదు. బై ఎలక్షన్ కులమానం కాదండి. ప్రజాస్వామ్యం లోపల చాలా ఇప్పుడు గెలుపు ఓటములకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు బై ఎలక్షన్ మీకు అక్కడ ఎందుకు జూబ్లీ హిల్స్ మాకు మా క్యాండిడేట్ మా ఎమ్మెల్యే గారు అకాల మరణంతో వచ్చిన ఎన్నికలు చాలామంది సింపతి కూడా పనిచేయదండి బై ఎలక్షన్లలో. ఎందుకు అనంటే అక్కడ కేవలం డబ్బు, అధికారం, బలంతోనే అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు అది గెలుచుకున్నారు, పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు జనరల్ ఎలక్షన్ అట్లా కాదు కదా, అన్ని జనరల్గా అన్ని నియోజకవర్గాలకి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు ఒక ఎన్నిక ఇక్కడ జరుగుతుందంటే మొత్తం రాష్ట్రం అంతా ఆడ ఉంటుంది, ముఖ్యమంత్రి ఆడ ఉంటాడు, అంత మినిస్టర్లు ఆడ ఉంటారు. అట్లా ఉన్నప్పుడు అందరు కూర్చుంటే అందరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే సరే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఆ గెలుపుతోనే మేమంతా సరే హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కంటెస్ట్ చేయాలనేది బీఆర్ఎస్ అధినాయకత్వం చాయిసా, మీ చాయిసా? లేదు, నా చాయిస్ అయితే గోషమైల్కి నేను బాగా పోరాడినా, చాలా సంక్షేమాలు అందించిన మా ఫౌండేషన్ నుంచి, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా సుమారు 5,000 ఉచిత విద్యను అందించిన, జూనియర్, డిగ్రీ, పీజీ నా కాలేజీలో. ఆ తర్వాత నేను వాళ్ళ బస్తీ నిద్ర చేసిన, దళితవాడలో బసయాత్ర చేసిన, మళ్ళీ అక్కడ నేను జాబ్ మేళలు ప్రతి ఏటా పెట్టించిన, తర్వాత పిల్లలకు వాళ్ళకు అక్షరాస్యతను పెంచిన, అక్కడ తల్లిదండ్రులను చాలా విషయాలలో చైతన్యపరిచినాం, వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళను పనికి పంపించడం, వాళ్ళ పిల్లలను ఉన్నత చదువులు చదివించే దాంట్లో మనది ముఖ్యమైన పాత్ర. అంటే మనము నిర్మాణాత్మకంగా చాలా పనులు గోషామైల్ ప్రాంతంలో వాడవాడల్లా గడ్డం శ్రీనివాస్ యాదవ్, గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్తో మేము క్రమం తప్పకుండా పనిచేసినాం. అదే ఇక్కడే సార్, ఇక్కడ చిన్న సబ్మిషన్. ఇంత చేసిన శ్రీనివాస్ యాదవ్ గారికి 3 సార్లు అభ్యర్థిని మార్చుకుంటూ పోయారు, కానీ గోషామైల్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు బీఆర్ఎస్? అంటే ఇప్పుడు మనకు పార్టీ డిసిషన్ ఈజ్ ఫైనల్ డిసిషన్. నేను గత 10 ఏళ్ళ సంది పని చేసుకుంటూనే వస్తున్నాను.
వచ్చినప్పుడు లాస్ట్ టైం ఏమైంది, ఒక లింగ్విస్టిక్ మైనార్టీకి ఇద్దాం అనుకున్నారు. ఓకే. మనకు మార్వాడి, గుజరాతీ అట్లా మన టికెట్ పోయింది. అంటే ఒకటేంటి అని అంటే, ఫస్ట్ మనం నమ్మిన సిద్ధాంతాలు ఎట్లున్నాయంటే, మనకు పార్టీ ముఖ్యం. పార్టీ అధికారంలోకి వస్తే అందరూ దాని ఫలాలు పొందొచ్చు. ఆ దాంట్లో భాగంగానే ఇవాళ మనం కూడా కొద్దిగా త్యాగం చేయవలసి వచ్చింది. కానీ ప్రజలల్లో గట్టిగా మనకిచ్చి ఉంటే, మేము లాస్ట్ టైము వీక్ క్యాండిడేట్కి ఇస్తే కూడా 67,000 ఓట్లు వచ్చినాయి. మనలాంటి వాళ్ళకి ఇస్తే ఈజీ అది బీఆర్ఎస్ ఖాతాలో పడేది అది. కానీ అది కొద్దిగా పొరపాటు జరిగింది. కానీ ఇప్పుడు కూడా మేము ఎట్లా అంటే చాలా చాలా అగ్రెసివ్గా మేము పనిచేస్తున్నాం. కానీ హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం అంటే ఏదో సినిమా డైలాగ్ ఉంది, ఎల్లమ్మ టెంపుల్ మీద పొట్టేళ్ళు కట్టేసినట్టు అని ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. ఆల్మోస్ట్ అటువంటి సిచ్యువేషన్ అనుకుంటా మీరు, ఎందుకంటే మీకు 18,000 ఓట్లు మాత్రం వచ్చాయి. ఇదంతా ముందే తెలుసుకుని కంటెస్ట్ చేస్తారా, ఏదైనా ఫేస్ చేయాలని? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి, మనకు మన లీడర్ ఏం చెప్తే అది చేయాలి. పోయి కాడ పోయి కొట్లాడమంటాడు, కొట్లాడాలి. సరే, మన శాయశక్తుల మనము ప్రయత్నం చేసినాం. ఇంకోటి ఎట్లుంటుంది అని అంటే, మీరు రామ్ రహీం మధ్యలో పోటీ. ఓకే. రామ్ రహీం మధ్యలో ఒక సామాన్యుడు, దట్టు ఒక ఏంది అంటే ఒక ఫౌండేషన్ పెట్టుకొని ఒక సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయాలలో బలంగా నిల్చొని ఆధినాయకత్వాన్ని ఆకర్షించే వ్యక్తులు ఈ రామ్ రహీం పోటీలా మేము గాలికి ఎగిరిపోతాం. జనరల్గా అక్కడ మనోభావాలు ఎంత తీవ్ర స్థాయిలో చెలరేగుతాయంటే, రాముని వెనుకేసుకొని వీళ్ళు ఉంటారు, రహీంని వెనుకేసుకొని వాళ్ళు ఉంటారు. మనలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసి ప్రజాహితం గురించి పోరాటం చేసి వాళ్ళని అభివృద్ధికి తీసుకురావాలన్న ఆలోచనలు అవి ఎక్కడో కనుమరుగైపోతాయి. అక్కడ రాముని రక్షించుకోవాలి, అక్కడ వాళ్ళు రహీంని రక్షించుకోవాలి. ఇంకోటి, ఇప్పుడు మీరు అన్నట్టు మొత్తం పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకే 8 దాంట్లో మనకు డిపాజిట్ రాలే, వాస్తవంగా చెప్పుకుంటే. అట్లాంటిది ఇక మాకు ఈ జాగ్రఫికల్గా హిందూ ముస్లిం పోటీ పడే ఒక హైదరాబాద్ పార్లమెంట్కి అది చాలా సాహసం. నిజమైన ఇలా 19,000 సైన్యం నా వెనుక ఉంది. ఈ సైన్యంకి ఎటువంటి అంటే ఆధ్యాత్మికంగా కానీ, ఈ హిందూ భావజాలానికి కానీ, ముస్లిం భావజాలానికి కానీ లొంగకుండా కేవలం గడ్డం శ్రీనివాస్ యాదవ్ వెనుక ఒక సైన్యంగా పడ్డది ఇది. దీంట్లో అసలు ఏ వ్యక్తికైనా ఎట్లా ఉంటారంటే, ఒక హిందువుని విమర్శించడానికి రెచ్చగొడితే మొత్తము ఒక మనకు ఒక ఎర్రితనం అనేది వచ్చేసేస్తుంది. అక్కడ ఎవరున్నా చూడరు. అలాంటి ఎర్రితనానికి అనుకూలంగా ఉన్న పరిస్థితిని కూడా కాదని మన వెనకాల పడ్డారు చూడు, అది గ్రేట్ అని నేను భావిస్తున్నాను. ఇది నేను అడిగి కొంచెం హానెస్ట్గా ఆన్సర్ చేయండి. హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయడం వల్ల ఎన్ని కోట్లు నష్టపోయారు? ఇప్పుడు పార్టీ టికెట్ ఇచ్చినాక మనం ఏమనుకుంటాం, మనకు కాపాడుకోవాలి అని పెడతాం. కానీ ఇవాళ మా దగ్గర ఎట్లుంటుంది, జాగ్రఫికల్గా భౌగోళికంగా ఒక పాకిస్తాన్ ఇండియా లెక్క ఉంటుంది మనోభావాలు. ఆ రకంగా చెలరేగుతాయి. అందులో నాకు ఓటు వేయండి అన్నది చాలా సాహసం. అది అవును. మనల్ని ఏమంటారు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, నానా రకాల ఉంటాయి. కానీ పార్టీ లైన్ని తీసుకొని పార్టీ మనకు ఒక టికెట్ ఇచ్చినప్పుడు దానికి న్యాయం చేయాలన్నది మన కర్తవ్యం. దట్టు నేను విద్యార్థి సంఘం నుంచి వచ్చిన కాబట్టి ఒక ఆర్గనైజేషన్ మైండ్ సెట్తోనే పోయినాం. సామాజిక సేవ చేస్తూ అందరిలో గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తుంటే శ్రీనివాస్ యాదవ్ గారిని ఆయన తీసుకెళ్లి బీఆర్ఎస్ హైదరాబాద్ సెగ్మెంట్లో పోటీ చేయించి ఒక బలిపశువుని చేసింది అనేది ఒక వాదన. ఇది నిజమా కాదా? లేదు, బలిపశువు అన్నది కాదు. ఇప్పుడు మనకు రాజకీయాలల్లా గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. అది దాన్ని పక్కన పెడదాం. మనకు నాయకత్వం గుర్తించింది కదా అన్న తృప్తి. ఇప్పుడు మనకు ఇంతమందిలో ఒకరికి తీసి లిఫ్ట్ చేసి అందరూ ఏకాభిప్రాయంతో, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆలోచనతో వచ్చిన టికెట్ నాకు. ఈ టికెట్ నాకు వాళ్ళు గుర్తించారంటే చాలు. సరే,
ఇప్పుడు గోషామైల్ ఉన్నది, గోషామైల్ని మేము పదిలంగా కాపాడుకుంటున్నాం కదా. ఇప్పుడు హైదరాబాద్లో గోషామైల్ అంటే మీకు చెప్తాను మీ నాలెడ్జ్ గురించి. గోషామైల్లో గాంధీ భవన్ ఉంటుంది, గోషామైల్లో బీజేపీ పార్టీ ఆఫీస్ ఉంటుంది, గోషామైల్లో కోదండరాం పార్టీ ఆఫీస్ ఉంటుంది, గోషామైల్లో ఎంఐఎం పార్టీ ఆఫీస్ ఉంటుంది. అంత మొత్తం ఆ సర్కిల్ పరిధిలోనే మొత్తం ఆ కాన్స్టిట్యున్సీలోనే వస్తారు వీళ్ళందరూ ఈ పార్టీలు. ఇక దానికి నేను ధీటుగా ఇప్పుడు ఫైట్ చేస్తున్నా అంటే ఖచ్చితంగా రేపు అది మన గోషామైలు బీఆర్ఎస్ ఖాతాలోనే వేస్తాం 101%. సరే, ఎంపీగా కంటెస్ట్ చేయరు, అయితే ఎమ్మెల్యేకే పోతారంటారు. మేము అప్పుడు కూడా ముందు ఎమ్మెల్యేకే మనం ఎంపీ అడగలే, సార్ చెప్పి పోటీ చేయమని చేసినాము, మనం ఎంపీ అడగలే. సో మీరు ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్. నేను చూడండి, నేను ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టి 20,000 మందితోని నేను ఎగ్జిబిషన్లో నా యూట్యూబ్ గుర్తొస్తుంది, 20,000 మంది కార్యకర్తలు ప్రజలతో 20,000 మందితోని నేను ₹1 కలిసి భోజనాలు పెట్టి నేను అంత పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసిన. కేటీఆర్ గారు వస్తున్నట్టు ఒక 10,000 మందిని ఆర్గనైజ్ చేసిన. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనము జనాలను ఏదో రాండి కేటీఆర్ వస్తుందని లారీలను నింపుకోను, కార్లను నింపుకొని తేలే. ఎందుకంటే వాళ్ళకి మంచి చేసినాం మనం. వాళ్ళ ఇంట్లో అడ్మిషన్లు ఇచ్చినాం, ఒకరింట్లో ఉద్యోగం ఇచ్చినాం, ఒకరింట్లో మహిళా సాధికారత గురించి వాళ్ళకు కొన్ని పనిముట్లు ఇచ్చినాం. ఇంట్లో ఉండి కూడా వాళ్ళు రోజు 200-300 సంపాదించుకునే ఒక వెసులుబాటును కలిగించినాం. ఇవన్నీ మన స్ట్రెంత్ పాయింట్లు. అలాంటి నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, రాజకీయంలో వచ్చినప్పుడు మనం ఇచ్చే గుణంతో రావాలన్నది బలంగా నమ్మిన. ఆ ఇచ్చే గుణంతోనే నేను ప్రతి దళిత వాడలో బస చేసిన. 32 దళిత వాడలు అంటే రాత్రిపూట ఆడనే వండుకొని మనం అలా దళిత వాడలో బస్సు యాత్ర చేసిన. ఇప్పుడు బస్తీ నిద్ర చేస్తున్నా, ఇంకా కంటిన్యూ అవుతుంది. నేను జాబ్ మేళా పెట్టిన, నేను ఉచిత విద్య ఇచ్చిన, నేను ఎంప్లాయ్మెంట్కి కావాల్సినటువంటి వాళ్ళకు ఫండింగ్ ఏదైతే ఉంటుందో మా ఫౌండేషన్ నుంచి 50-50 అంటే చిన్న స్మాల్ స్కేళ్ళల్లో 25,000 50,000 ఉంటే అట్లా ఫండింగ్ ఇచ్చినాం. అట్లా ఇచ్చి ఇంతమంది కుటుంబీకులను మేము కడుపులో పెట్టుకున్నాము. మరోపక్క మీరు చూస్తే కేవలం జై శ్రీరామ్ అని అప్పటి వరకు ఓ నెల రోజులు ఆ మనోభావాలను మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆధిపత్యం చెలాయించుకొని ఓట్లు దండుకునే పరిస్థితి అవతల వాళ్ళది. అయితే ఇక్కడ ఏమైందంటే, ఈ నాకున్న స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ప్యాటర్ను ఇంకోటి ఇచ్చే గుణంతో చాలా మట్టుకు మొత్తం గోషామైల్ని తిప్పినాం. ఇవాళ రాజా సింగ్ కనుమరుగైందంటే బికాస్ ఆఫ్ దట్. ఇలా రాజా సింగ్ పార్టీకేం సస్పెండ్ అయింది అన్నది అంత వీక్ అయితేనే సస్పెండ్ అయ్యిండు. మా దగ్గర ఏంది అని అంటే, ఇవాళ రాజా సింగ్ యొక్క అవినీతిని కూడా నేను ఒక్కనే ఎండగడతా. ఏ యూట్యూబ్లో చూసినా ఎవరు అక్కడ వాళ్ళ పార్టీలు అన్నారు, బయట అన్నారు. ఎందుకంటే ఆయన హిందూ, ఆయనకైనా చెప్తాడు, ఆయన ఈ హిందూని పరిరక్షిస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రజల దగ్గరికి వెళ్తాడు. అలాంటి వ్యక్తి చేస్తున్న అవినీతిని ఎండగట్టినాం మనం. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు, గోషామాల ఒక ఎత్తు. ఎందుకంటే ఒక వర్గం ఓట్లు, సో టు స్పీక్, టు బి ప్రిసైజ్ చెప్పాలంటే ముస్లిం వర్గం ఓట్లు నాకు వద్దు, నాకు హిందువుల ఓట్లే కావాలని చెప్పి వరుస 3 సార్లు గెలిచిన వ్యక్తిని మీరు ఎదుర్కోగలరా? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదండి. ఇవాళ రాజా సింగ్ నో డౌట్ మీరు అన్నట్టు ఫస్ట్ టైం, సెకండ్ టైం, అవును, థర్డ్ టైం. అయితే మీరు ఒక్కసారి చూసినట్టయితే ఆయన గ్రాడ్యువల్గా ఆయన మెజారిటీని పడేసినాం మనం. మొన్నటి ఫస్ట్ ఎలక్షన్లో 60,000 70,000 ముఖేష్ మీద అప్పుడు మంత్రి ఉండే ఆయన మీద గెలిచిండు. సెకండ్ పడేసినాం. థర్డ్కి మొన్న ఎంత 12,000 ఓట్లతో గెలిచిండు. ఎట్లా తీసుకొచ్చినాం? ఎట్లా ఇప్పుడు మేము తీసుకొచ్చింది మేము ఖాళీ వాళ్ళకు ఒక రాజకీయంగానే మేము అక్కడ పని చేసినాము, వాళ్ళను చైతన్యపరిచినాం తప్పితే వాళ్ళకు మేలు జరిగే విధంగా రాజకీయాలు చేసినాం తప్పితే ఈ హిందూ ముస్లిం అని ఈ భావోద్వేగంతో రాజకీయాలు చేయలేదు. కానీ ప్రజలు మెల్లిమెల్లిగా నమ్మిండ్రు, మా పక్షాన వచ్చిండ్రు, మాకు అవును కదా, కరెక్ట్ కదా, ఇది కదా రాజకీయం అంటే అన్నది ప్రజలల్లో మార్పు జరిగింది. కాబట్టి ఇవాళ ఆయన మెజారిటీ 12,000కు పడిపోయింది. రాజా సింగ్ అవినీతి చేశాడని, అడ్డగోలు వివరించాడనే మాట మీరు ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే 3 సార్లు గెలిచే పరిస్థితి ఉండదు కదండి ఎక్కడ కూడా. ఇప్పుడు ఒకటే దీనికి
50,000 నుంచి 12,000 వరకు పట్టుకొచ్చినాం కదా ఒకటి. రెండోది నిజంగా గెలిచిండు అని అనుకుంటే 3 సార్లు గెలిచిందంటే మచ్చలేని ఉంటే పార్టీ బీజేపీ పార్టీ వదులుకోదు కదా. అవన్నీ బయట పెట్టింది ఎవరు? గడ్డం శ్రీనివాస్ యాదవే. రాజా సింగ్ని బట్టలిప్పి చౌరస్తా మీద నిలబెట్టింది గడ్డం శ్రీనివాస్ యాదవ్. చెప్పండి, ఒక 4-5 అవినీతి చెప్పండి. ఆయన చేశాడని చెప్తున్నా, అవినీతి ఆయన చెప్పండి. చంబల్కా డాకు ఇవాళ క్లబ్లు నడిపిస్తాడు. ఇవాళ ఏ ఇల్లు అక్కడ ఏంటి అంటే మొదటి అంతస్తు తర్వాత 2వ 3వ అంతస్తు పడ్డదంటే బ్లాక్మెయిల్ చేసి భయాందోళనకు గురి చేసి డబ్బులు తెచ్చుకుంటాడు. ఇంకా ఆయనకు అక్రమ దందాలు ఎన్ని అంటే ఆడ ఉన్న ఇండోమెంట్ ల్యాండ్ కూడా కబ్జా చేసిండు ఆయన. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాయి. ఇప్పుడు నువ్వు హిందూ అన్నావు, నేను ఒకటే వాళ్ళకు విహెచ్పిఓలు కానీ బజరంగ దళాలు కానీ వీళ్ళు ఉట్టే మేము బయట పెట్టినాం. అయ్యా మీరు హిందువుల ఓట్లు, మీరు ఓట్లు మీకే కావాలి, డబ్బులు మీకే కావాలి. ఓట్లు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు డబ్బుల మీద మీరు వేటాడుతున్నారు డబ్బుల కొరకై. అది ఎట్లా? ప్రతి బిల్డింగ్కి డబ్బులు తీసుకుంటారు. ఇలా బేగం బజార్లో మీకు ఎక్కడ ఉండదు. ఒక గజం 5 లక్షలు ఉంటుంది. ఒక 100 గజాలలో కడితే వాడు 5 ఫ్లోర్ల కన్నా తక్కువ కట్టాడు అండి ఆడ. ప్రతి ఒక్కరు మనకు పర్మిషన్ ఎంతైనా 1 దొరకని 2 దొరకని, మీకు కట్టేది మాత్రం 5 పైనే. అక్కడ వెళ్తే అన్ని ఇట్లనే చూడాలి, పైకే చూడాలి. అంటే అనుమతులు ఎంతవరకు? యాక్చువల్గా 2-3 అనుమతులు ఎంతవరకు? 1-2 ఉంటాయి. అన్ని 5+. ఓకే, సర్వసాధారణం. మళ్ళీ రేపు పొద్దున ఎవడన్నా వస్తే అది అలవాటు. రాజాసింగ్ ఏమున్నది, కైసాబాని అంటే పోతారు, భయపడి 4 పైసలు ఇచ్చుకుంటారు, కట్టుకుంటారు. మరి హైడ్రా ఎందుకు కోల్చలేదంటారు? అది హైడ్రాకి సంబంధం లేదు కదా. ఇది జిహెచ్ఎంసీ. నేను ఏమంటున్నా, అక్కడ మా లాంటి వాళ్ళు ఉన్నారు అనుకో, మేము ఏం చెప్తాం? 5 సంవత్సరాలు 5 అంతస్తులు ఆడ కట్టుకుంటే మేము వద్దంటాం, కట్టుండే అంటాం కదా. ఇప్పుడు అక్కడ బీద బడుగు బలహీనులు అణగారిన వర్గాలు వెనుకబడిన వాళ్ళే సంఖ్య ఎక్కువ. ఇప్పుడు వాళ్ళకు 100 గజాలు ఉంటుంది, 5 లక్షల రూపాయలు అది గజం ఉంటుంది. వాడు 4 ఫ్లోర్లు వేసుకుంటే ఏముంది? పేదోడు, వానికి పిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు అవుతాయి, వానికి 2 బెడ్రూమ్లు, ఒక ఫ్లోర్ వేసుకొని 2 బెడ్రూమ్లు చేసుకుంటాడు, ఇంకో ఫ్లోర్ వేసుకొని ఒక లైబ్రరీ, ఒక చదువుకోనికే, ఇవన్నీ వెసులుబాటు చేసుకుంటాడు. వాడు ఎవరిని ఆస్తి తింటలేడు, ఎవరిని అక్రమంగా దోసుకుంటలేడు. సరే, అట్లాంటి వాళ్ళని కూడా రాజాసింగ్ వదిలాడే. ఇప్పుడు మీకు గమ్మలు చెప్తా, మీరు ఎప్పుడన్నా గోషమ్మకి రండి, మీకు ఒకటి చెప్తా. బేగం బజార్ కార్పొరేటర్ అని ఉన్నాడు శంకర్ యాదవ్. ఆయన సొంత బిల్డింగ్ 7 అంతస్తులు కడతాడండి, వేరే వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే మీరు ఎంచొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7 ఫ్లోర్స్ ఆయన ఆఫీసు. 7 అంతస్తులు కడతాడు. వేరే వాళ్ళు 2 ఫ్లోర్లు అడిషనల్గా వేస్తే వాళ్ళ దగ్గరికి డబ్బులు తీసుకుంటారు. ఇటు కార్పొరేటర్లు అంతే, అటు ఎమ్మెల్యే అంతే. మొత్తం దాన్ని ఎట్లా అంటే ఒక గోషామాయిని ఏటీఎం లాగా చేసుకున్నారు వీళ్ళు. అది మనం విద్యార్థి సంఘం నుంచి వచ్చినా కాబట్టి నేను ఎండగడుతున్నాను. మీరు చూడండి, మీరు గోషామాయిలో పోయి ఎవరినైనా కెమెరా మీరు అడగండి, ఎవరు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు అని అంటే గడ్డం శ్రీనివాస్. టికెట్ ఇస్తే, గోషామాయి టికెట్ ఈసారి ఇస్తే గెలుస్తారని నమ్మకం అయితే ఉంది మీకు? 100% లాస్ట్ టైమే గెలుస్తాం కదా. ఈసారి ఈ నల్లేరు మీద నడక ఎందుకు గెలవమండి? ఇప్పుడు మేము పార్ట్ టైం రాజకీయాలు చేస్తలేము, మేము డబ్బులు ఏది దోచుకొని దాచుకునే మనస్తత్వంతో మేము రాజకీయాలు చేస్తలేము. మేము రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము? ఇయ్యడానికి రాజకీయాలు చేస్తున్నాము, జాగృతి పరచడానికి రాజకీయాలు చేస్తున్నాము, చైతన్యపరచడానికి చేస్తున్నాము, వాళ్ళను ఆర్థికంగా ఆలంబన వైపు తీసుకోవడానికి రాజకీయాలు చేస్తున్నాము. హైడ్రా అంటే చాలా మంది వ్యతిరేకిస్తున్న నేతలు ఉన్నారు. వాళ్ళల్లో టాప్ 5లో ఖచ్చితంగా శ్రీనివాస్ యాదవ్ గారు ఉంటారు. ఎందుకు శ్రీనివాస్ యాదవ్ గారికి హైడ్రా అంటే అంత కోపం? నాకు హైడ్రా మీద ఇప్పుడు ఒకటి ఏమైంది, నా కాలేజ్ ఇష్యూ ఏదో అది చెయ్యని తప్పుని ఏదో తీసుకొచ్చి నాకు పెట్టిండ్రు. నేను కమిషనర్ గారికి చెప్పిన, మీరు ఒక వ్యవస్థను నిర్మాణం చేయడానికి హైడ్రా వచ్చిందండి, వ్యవస్థను కూల్చడానికి రాలేదు. అయితే అందులో కొంతమంది తెలియకుండానే బాధితులు అయిపోయినారు, అందులో నేను ఒకరిని. సో ఆ విధంగా నేను వారికి వాళ్ళ దృష్టికి తీసుకురావడానికే నా మాటలు తప్పితే నేను హైడ్రా ఇప్పుడు చూడండి, జిహెచ్ఎంసీ ఉంది, హైడ్రా ఉంది.
ఇవాళ ప్రజలు జిహెచ్ఎంసీ కావాలనుకుంటున్నారు, హైడ్రా వద్దనుకుంటున్నారు. విన్నారా? ఎందుకు అనుకుంటున్నారు అని అంటే, ఈ దేశంలో ఎప్పుడెప్పుడు మీరు కఠినంగా ఏదైనా వివరిస్తే అందులో ఈ లాభపడేదంతా దళారులు, మిడిల్ మ్యాన్లు. మనము వ్యవస్థను నిర్మాణం చేసి దానిపైన ఒక స్ట్రీమ్ లైన్ చేస్తే బాగుంటుంది. నిర్మాణం లేని దాకా మనం రాత్రి ఇప్పుడు నోట్బందీ అయ్యింది, దానికి సరైన సమయం ఇచ్చిరు కదా, ఇచ్చినాక నోట్ మార్పిడి జరిగింది. లేదు ఒక వారం రోజులే ఇస్తాము అని అంటే ప్రజలు ఎట్లా తిరగబడుతుండే కదా. సో మనం ఏంటి అని అంటే నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయాలు చేయడంలో మనం ముందుంటాం. ఏ లక్ష్యంతో అయితే హైడ్రా పెట్టిందో ఆ లక్ష్యం కొనసాగుతుందా అవట్లేదా? హైడ్రాకు ఏమైంది అని అంటే, నన్ను అడిగితే నేను మొన్న కమిషనర్ గారిని కలిసిన, ఓపెన్ సెమినార్ పెడదాం సార్ హైడ్రా విషయంలో, సెమినార్ పెడదాం, విద్యార్థులను పిలుద్దాం, ప్రజలను పిలుద్దాం, చైతన్య అసలు ఏం అభిప్రాయం ఉందో మీరు తెలుసుకోండి. ఇవాళ వాళ్ళు ఏమంటారు, మిక్స్డ్ అభిప్రాయం ఉందంటారు. మిక్స్డ్ అభిప్రాయం లేదండి. చాలామంది ఇప్పుడు మంచి జరిగినోనికి వాడు మంచి జరిగిందని చెప్పడు కదా, చెడు జరిగినోనికి 10 దగ్గర పోయి గోల పెట్టుకుంటాడు, వాని బాధ, వాని కన్నీళ్ళు అన్నీ చూపెడతాడు. దాన్ని ఎందుకు అరికడతలేరు, దాన్ని ఎందుకు తగ్గిస్తలేరు అన్నదే నా విషయం. హైడ్రా గారితో నా క్వశ్చన్. మా కాలేజీ వ్యవహారంలో కానీ ఇంకా వేరే వ్యవస్థలలో ఆ కన్నీటి చుక్కలను తగ్గియాలి కదా, ఆ బాధను, ఆ ఆక్రోశాన్ని ఎందుకు తగ్గించలేకపోతున్నాం అంటే ఫెయిల్ అయినట్టే కదా. ఇందులో రంగనాథ్ పాత్రను ఏ విధంగా వర్ణిస్తారు మీరు? ఈ మొత్తం టోటల్ ఆస్పెక్ట్లో, హైడ్రా అనే ఆస్పెక్ట్లో ఆయన సరిగా చేస్తున్నారా లేదా, లేదంటే కొంతమంది సరెండర్ అవుతున్నారా? మనం హైడ్రాను తప్పు పట్టలేమండి. మనం ఇప్పుడు హైడ్రా వారు పని చేసుకుంటూ పోతున్నాము. ఇప్పుడు ఆ పనిని కొద్దిమందికి మేలు జరిగిందని, ఇప్పుడు అంబర్పేటలో ఎమ్మెల్యే గారు వచ్చి నాకు హైడ్రాతో మేలు జరిగింది అని అంటున్నారు. అది కనబడుతుంది కంటికి. ఇంకో పక్క వచ్చి మాకు హైడ్రా వల్ల అన్యాయం జరిగింది అని అంటున్నారు. నేను రంగనాథన్ గారిని కోరేది ఏంటంటే, మేలు జరిగింది ఓకే, మీకు క్లాప్స్, మీకు థ్యాంక్స్. జరగని వాళ్ళది ఏంది ఆ సంగతి చూడండి కదా, అది ఎందుకు అవుతుంది? అదైతే అయిపోయాయి కదా, వారికి కూడా మంచి పేరు వస్తుంది. హైడ్రా వల్ల మీకున్న కాలేజీలో ఎన్నో 19, 15 ఉన్నాయని విన్నాను నేను, నిజంగా తెలియదు. వేటికి ఎన్ని కాలేజీలు నష్టం జరిగింది? లేదు, మన ఒకటే కాలేజీలో కొద్దిగా నా పేరు రావడం వల్ల అది ఏంటి అని అంటే నష్టం కొద్దిగా కాదు, చాలానే జరిగింది. ఇప్పుడు ఎట్లుంటుంది హైడ్రా అంటే, ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐ కన్నా ఎక్కువ భయాందోళనకు గురయ్యే పరిస్థితి అయింది హైడ్రా పేరింటే. అట్లా ఇవాళ జీరో వాల్యూ అయిపోతున్నది. హైడ్రా పాదాలు పడంగానే జీరో వాల్యూ. అది ఎట్లా అంటే, ఇప్పుడు నా కాలేజీలో ఇప్పుడు నేను హైందవి కాలేజ్ ఉన్నది సార్, హైడ్రా వల్లది ఏదో వీళ్ళు ఇది గోల్మాల్ చేసిరంట అని అంటే అయిపోయా, ఎవడు రాడు. అదే జిహెచ్ఎంసీ ఏదో ఉంటే ఇవన్నీ నడుస్తుంటాయని వాడే అంటాడు. హైడ్రాని ఏంది అని అంటే ఒక భూతం లాగా చూస్తున్నారు. ఇవాళ కమిషనర్ గారికి ఏది ఈ ఆయన చెవుల వరకు వస్తుందా, ఆయన ఆలోచిస్తుందా లేదో తెలియదు. కానీ ఇవాళ హైడ్రా అంటే వాళ్ళకు ఒక పిడుగు పడినట్టు అయిపోయింది. ఇవాళ మేము ఎందుకు మాకు అభిప్రాయం వచ్చిందంటే, వారు నచ్చక కాదు, వారు చేసే పని మీద కాదు, ప్రజలల్లో ఆ భయాందోళన, పర్సెప్షన్ క్రియేట్ అయిపోయింది. అభిప్రాయం అనేది బలంగా నాటుకుంది. హైడ్రా బండ్లు కనబడితే భయపడతారండి, హైడ్రా వస్తుందంటే భయపడతారు. మేము పోతాం కదా, అన్న మొన్న వచ్చి హైడ్రా వాళ్ళు వచ్చి చూసిపోయారు అన్న అంటూ. గోషమైలు ఇప్పుడు అంతా ఏంది అని అంటే, ఇప్పుడు ఉంది కదా మూసి ఒక 40% మా గోషమైల్ నుంచే పోతుంది. సిటీలో మెయిన్గా సిటీ ఎంతైతే స్ట్రెచ్ మీకు ఈ మూసీ నది కనిపిస్తుందో ఎక్కువ శాతం మా గోషమైల్లోనే ఉంటుంది. సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి శ్రీనివాస్ యాదవ్ ఒక బీసీ నేత, ఇన్ని కాలేజీలు ఎలా, ఇంత 19 కాలేజీల వరకు ఎట్లా సాధించగలిగారు, ఎట్లా అచీవ్ అవ్వగలిగారు అంటే ఏం చెప్తారు సమాధానం?
ఇలాంటి చాలా మందికి ఉంటది డౌట్. పని చేసుకుంటూ పోతాం కదా, పని చేసుకుంటూ పోతాము. అవతల పక్క ఇవతల పక్క చూసే అలవాటు లేదు. మన పనే మనకు దైవం లాగా చూస్తాము. పొద్దున్న లేస్తే వాట్ నెక్స్ట్, వాట్ ఎల్స్, వాట్ మోర్ అని ఆలోచిస్తాం. ఏమేం కాలేజీలు ఉన్నాయి సార్ మీకు? అని జూనియర్ డిగ్రీ, పీజీ Okay. అన్నీ ఉంది. నేను ఏమంటున్నా, పనిని నమ్ముకునే వాళ్ళకు పని ఎట్లకైనా వస్తుంది వాళ్ళ చేతికి. లేదు షార్ట్ కట్ ఉన్న వాళ్ళకు పని అవకాశాలు దొరికేమో, కానీ పనిని నమ్ముకుంటే పని మనకు దగ్గరకు పని మనల్ని ఎత్తుకుంటూ వస్తుంది. పని మీ పార్టీ అధినాయకుడి మీద ఉన్నటువంటి మెయిన్ ఒక బ్లేమ్ అనుకోవచ్చు, లేదంటే ఒక అపవాదం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఆయన అధికారంలో ఉంటేనే కొంత యాక్టివ్గా ఉంటారు, అధికారం లేకపోతే ఫామ్ హౌస్ పరిమితం అవుతారు. అటువంటి పార్టీ ఎలా ముందుకు నడుస్తుంది, అధికారంలో వచ్చే పరిస్థితి ఉంటుందా అని బాగా ఉన్న చర్చ. దీనికి ఏం సమాధానం చెప్తారు? లేదండి, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, బీఆర్ఎస్ని దగ్గరగా చూసిన వాళ్ళు కానీ, బీఆర్ఎస్ అభిమానులు కానీ, సింపథైజర్లు కానీ ఆ మాట అన్నారు. ఎందుకంటే ఉద్యమం టైంలో కూడా సారు ప్రతిరోజు పనిచేసే ఆలోచన, ఒక కూర్చొని ఒక స్ట్రాటజీలకు టైం ఇచ్చి తర్వాత బయటకు వచ్చి దాని ఇంప్లిమెంటేషన్కి వస్తుండే. ఎప్పుడు పీక్ అవర్స్లా అధికారంలో రాకముందు ఈ పార్టీ యొక్క విశేషత ఏంటి అంటే, ఉద్యమం పార్టీ నుంచి అధికార పార్టీకి షిఫ్ట్ అయింది, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీగా షిఫ్ట్ అయింది. ఇందులో 3 ఫేజ్లు మనం చూస్తే 3 ఫేజ్లల్లా సార్ ఉనికి, కేసీఆర్ గారి ఒక ఆలోచన, వారి యొక్క ఏంది అని అంటే పటిమ, వారి యొక్క కష్టము 3 ఫేజ్లల్లా ఒకేలాగా ఉంటుంది. అట్లా మీరు ఇప్పుడు అంటున్నారు అధికారం రాగానే 24 గంటలు ఆయన ఎక్కడ ప్రతిరోజు పొద్దుగాల ఇప్పుడు ఏదో మీరు మధ్యలో విన్నారు కదా, ఇది ప్రజా దర్బార్ పెట్టాలి అని అంటే వారు ఏమన్నారు, ఓ ముఖ్యమంత్రి దగ్గరికి ఒక రేషన్ కార్డు గురించి వచ్చిరంటే ఇక దానికి చెప్పకనే ఈ ప్రభుత్వం ఫెయిల్ అని చెప్తున్నట్టు, ఒక రేషన్ కార్డు గురించి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ దాటి నా దగ్గరికి వచ్చే అవకాశం వాళ్ళు తీసుకున్నా, నేను ఇచ్చినా అది వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది అని. అంటే ఇంత లాజికల్, ప్రాక్టికల్, వాస్తవం ఎవరు ఆలోచించారండి? ఇప్పుడు షో పుట్టగా చాలా మంది పోతారు తనిఖీలు చేయడానికి, దానికి చేస్తారు. ఎందుకు మీడియా ఎంబడబడుతుంది, పేపర్లు ఎంబడ. ఆయన అంత కోరుకోడు. అధికారం ఉన్నప్పుడు కూడా వారానికి ఒకసారి కనిపించో, నెలకు ఒకసారి కనిపించో. కానీ నాయకుడు అనేది ఒక వ్యూహకర్త లాగానే ఉండి ఆ వ్యూహాన్ని అధికారుల చేత, నాయకుల చేత పెట్టినోడే నాయకుడు. అన్నీ తను చేయలేడు కదా. ఇవాళ ఉద్యమం టైంలో కూడా ఒక బంధకాలు ఇస్తుండే, మళ్ళా సైలెంట్ అవుతుండే, మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ దానికి 1-2 నెలలు. అధికారంలో కూడా వచ్చినాక అట్లనే, ఇవాళ ప్రతిపక్షంగా వచ్చినా కూడా అట్లనే. పార్టీ నేతలతో కేసీఆర్ ఎలా ఉంటారు, కేటీఆర్ ఎలా ఉంటారు? పార్టీని అంటే మీ పార్టీ నేతలతో వ్యవహరించే తీరు, మాట్లాడే విధానం కావచ్చు, రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు, మీ అబ్జర్వేషన్. ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర ఏంటి అని అంటే వారు వ్యూహకర్తలాగా ఉంటారు. ప్రజలలో మొత్తం ఉండేది కేటీఆర్. మేమంతా మేము ప్రజలలో ఉన్న మేము తీసుకునే పనులు కేటీఆర్ గారు ఇచ్చే ఆదేశాలను బట్టి ఉంటాయి. ఆ పనులు కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారంగానే కేటీఆర్ నడుచుకుంటారు. కేటీఆర్ గారు ఏది కిందికి మా దగ్గరికి తీసుకొచ్చినా అది స్ట్రేట్ అవే కేసీఆర్ గారు ఆదేశమే అనుకుంటాం. కేటీఆర్ గారు ఇటు అక్కడ నాయకునికి, ఇక్కడ కార్యకర్తకు, ఇక్కడ క్యాడర్కు ఒక బ్యాలెన్సింగ్ చేసి అందరినీ ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉన్నది కేటీఆర్ దగ్గర. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో కలిసి పోటీ చేస్తాం అనేది విలీనం అవుద్ది, అది ఇది గతంలో ప్రతిపాదనలు వచ్చాయి, గతంలో చర్చకు కూడా వచ్చి స్వయంగా మోదీ గారే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. జరగదా? చాలా ఎర్లీ కదా ఇది. ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. మనం ఇవాళ రోజు ఈ ఇంటర్వ్యూ చూసుకుంటే ఈ 2.5 సంవత్సరాలల్లో ఎన్నో ఈక్వేషన్లు మారొచ్చు. ఇవాళ అనుకున్నా రేపు అది కొనసాగుతుందని చెప్పలేము, ఇవాళ కాదనుకుంటే కూడా రేపు అది అవుతుందని చెప్పలేము. ఏదైనా ఓపెన్ కదా, పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏ అన్సర్టన్. ఎప్పుడు ఏది అవుతుందో చెప్పలేము, ఒక రోజులో కూడా ఏదైనా మారచ్చు. ఇవాళ ఒకటి ఏంటి అంటే, మీరు ఇక్కడ ఆలోచించేది ఏంటి అని అంటే, ఎవరితో జతగలము అది పక్కన పెట్టండి. మా సొంత కాళ్ళ మీద పార్టీ బలంగా నిర్మాణం అవుతుంది. ఇది మీరు అప్రిషియేట్ చేయాలి. ఇవాళ కేటీఆర్ గారు భుజస్కంధాలు, హరీష్ రావు గారు చాలా ఒక మంచి, ఎట్లా అంటే వాళ్ళు ఒక వర్క్
డివైడ్ చేసుకొని ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా నాయకత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోపల ఏదన్నా ఒక ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడం విషయంలో కానీ అవినీతి పట్ల కానీ వారి యొక్క చాదస్వము వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నది హరీష్ రావు, కేటీఆర్ గారు. ఈ బలం బలోపేతం కాంగ్రెస్ పార్టీ వీక్ అవటం వల్ల వస్తుందా, లేదంటే మీకు మీరే అలా అనుకుంటున్నారా? లేదు, పూర్తిగా ఇప్పుడు మేము ఎంత చెప్పినా ఆడ వాస్తవం లేకపోతే ఎవరు నమ్మరండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పుష్కలంగా అవకాశాలు ఇస్తుంది ప్రతిపక్షాలకు, మమ్మల్ని ఎండగట్టండి అని. నేను చెప్తున్నా కదా, వారు గివ్ అప్ యాటిట్యూడ్ ఇచ్చుకున్నారు. వారు ఏం చేసారంటే, నేను ముఖ్యమంత్రి అయినా ఇక వీళ్ళందరూ ఎందుకు కావాలి ఇక పార్టీ అని వాళ్ళది ఏముందో నేను ఒక మాటకి చెప్తున్నా, అట్లా ఉండొచ్చేమో అని. కానీ ఒక్కటి ఏంటి అని అంటే, వాళ్ళ అవకాశాలు ఇచ్చినా దాన్ని సరిగ్గా అందిపుచ్చుకొని ప్రజలల్లా తీసుకుపోవడం అనేది నాయకత్వ లక్షణాలు, అవన్నీ గొప్ప నాయకత్వ లక్షణాలు. సో కేటీఆర్ గారు బాగా ఏంటంటే ప్రజల మైండ్లోకి వెళ్తూ ఉన్నారు, ఇంజెక్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆయన ఏదైతే ఉందో ఆయన ఈ మధ్యలో నేను వారి స్పీచ్లు మేము కూడా ఒక కార్యకర్తగా నాయకునిగా పక్క కూర్చొని వింటాం కదా, కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అది ఏమవుతుందంటే, ఒకప్పుడు కేసీఆర్ గారు ఉండే మాకు, అది ఏంది అని అంటే మైండ్లో ఇంజెక్ట్ అవుతుండే. ఇవాళ కేటీఆర్ గారు ఆ ఇంజెక్ట్ చేస్తున్నారు మైండ్లో. అంటే ఒకసారి కేటీఆర్ గారు స్పీచ్ వింటే ఇక ఈ పార్టీకి అఫిలియేటెడ్గా మారుతారు. సో ఆ రకంగా పార్టీ నిర్మాణం చేస్తున్నారు. సో ఇది బ్యూటిఫుల్ ఎపిసోడ్. ఇంకోటి ఏంటంటే, మంచి నాయకులను సానబడుతున్నారు, నాయకత్వాన్ని పెంచి ఎక్కడెక్కడ నాయకత్వాన్ని పెంచాలనో ఆ దిశగా పెంచుతున్నారు, సానబడుతున్నారు, ప్రజలలో తీసుకెళ్తున్నారు. కలెక్టివ్గా మొత్తానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం వైపు నడుస్తూ ఉంది. అన్నీ అనుకున్నట్లే జరిగి గోషామహల్లో మీరు ఒకవేళ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తే మంత్రి అయ్యే అవకాశం ఉందా శ్రీనివాస్ యాదవ్ గారు? ఇది చాలా ఇవన్నీ ఇప్పుడు ఎట్లుంటుందంటే, మనము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవాలి. ఇవాళ 24 అవర్స్కి జస్టిస్ చేస్తే సరిపోయా, రేపు 24 అవర్స్ ఇంకా బ్యూటిఫుల్ కనబడుతుంది. కానీ వచ్చేది కూడా ఇంత బ్యూటిఫుల్ కనిపించాలి అని అంటే చేస్తేనే కనిపిస్తుంది కదా, చేయకపోతే కనిపించదు. సో 24 గంటలు ఇప్పుడు ఇచ్చే ప్రతి పనిని కనుక మనసా వాచ కర్మన అని చేసుకుంటే అన్నీ మన దగ్గరికే వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డిపై సొంత క్యాబినెట్ మినిస్టర్ కూతురు కొండా సుష్మ చేసిన కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది మీకేమనిపిస్తుంది ఆ కామెంట్స్ చూసిన తర్వాత, విన్న తర్వాత కావచ్చు? ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది దానికన్నా ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిండు కదా, వాళ్ళు ఏమంటారు దాన్ని, కాంగ్రెస్లో మాకు కొద్దిగా డెమోక్రసీ ఎక్కువ, స్వతంత్రం ఎక్కువ ఉంటారు. అవును, స్వతంత్రం ఎక్కువ. నేనేమంటున్నా, ఇది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఏం చెప్తున్నారంటే, వర్గపూర్ గురించి కొట్లాడట్లేదు ఆయన, లేదు తన ఆధిపత్యం గురించి కొట్లాడట్లేదు అని ఏ విషయాలు ఎత్తి చూపెడుతున్నాడంటే, టోటల్గా రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయిన విషయాలు చూపెడుతున్నాడు. అది అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కిందికి రాదండి. అది ఆ కోణంలో మనం చూడొద్దు. ఇది ఇప్పుడు ఒక జిల్లాల ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయిది ఆధిపత్య పోరే, ఎవరు ఆమె మాట్లాడుతున్నది సరే, ఎవరు ఆమె పటేల్, ఆ అమ్మాయి ఏమంటుంది, ఆయనకి ఎమ్మెల్యే ఎట్లా చెప్తారు, సట్ ఈస్ క్లియర్ కట్, మనకు ఆధిపత్య పోరు, అది రాజకీయాలలో ఓకే. నేను ఆ అమ్మాయి విషయాలు నేను అంతా సీరియస్గా తీసుకుంటలేను. నేను ఇవాళ రాజగోపాల్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో, కుంభకోణాలు జరిగినాయి, ల్యాండ్ మాఫియా జరిగింది, ఏంది ఈ 22A కింద పెట్టినవి అన్నీ, దాంట్లో 40% రేవంత్ రెడ్డి తింటుండు. ఇవన్నీ మనం వింటున్నాం కదా, వింటున్నాం కదా. సో మనకేంటి అని అంటే, దీస్ ఆర్ ఆల్ మనం దీని మీద ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇది ఆధిపత్య పోరు కాదు, ఇది వర్గ పోరు కాదు, ఇది కేవలం పరిపాలనలో ఉన్నటువంటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ వీక్నెస్ ని చెప్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఎక్కువగా బయట నుంచి వచ్చిన పార్టీ నేతలకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నాడు,
కార్యకర్తలకి పట్టించుకోవట్లేదని బలంగా చెప్తున్నారు సార్, తప్పించి ఇక్కడ 22A గురించి ఏం చెప్పలేదే. లే 20 నేను చెప్తున్నా, అవినీతిలో అది కూడా వస్తుంది. 22A ఆయనకు ముందే సమాచారం ఉంది కాబట్టి ఆయన చెప్పేది అవినీతి. అవినీతి పాలన కింద వస్తుందా రాదా? ఆయన పరిపాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనను ఉన్న తప్పుల తడకను, ఆయన అవినీతిని, ఆయన అక్రమాలను ఎండగడుతున్నాడు. దాని గురించి నిజంగా అప్రిషియేట్ చేసి విచారణ జరగాలి. ఇంకోటి ఆయనకు మద్దతు కూడా పెరుగుతుంది కదా. మంత్రి పదవి కోసం ఇదంతా చేస్తున్నారు, ఇస్తే అదంతా చెక్ అయిపోతుంది. నేను మొన్న చెప్పిన, ఇప్పుడు మీకు చెప్పినట్టే ఆయన మాట ఎత్తకుండా నేను ఎత్తి చూపెట్టి ఏంటంటే, ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా ఒక్కడై గొంతు వినిపిస్తూ ఉన్నాడు పరిపాలన మీద. నేను ఆయనకు అంటున్నా, ఈ ప్రజలల్లా చర్చ ఏముంది అనంటే, ఇది కేవలం మంత్రి పదవికి ఆశించి చేస్తున్నాడా, లేదు ఆయన లోపల నాయకత్వ లక్షణాలు మారినాయా అన్నది ప్రజలల్లా చర్చ జరుగుతూ ఉంది. నేనేమంటున్నా, ఒక బిస్కెట్ వేస్తే, మంత్రి పదవి అన్న బిస్కెట్ వేస్తే ఈయన తోక ముడుచుకుంటాడా, లేదు ఎట్లా వీరనారి లెక్క పోరాట పట్టిమ చూపెడతాడా అన్నది కాలాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. రైట్, ఫైనల్గా చెప్పండి, బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లతో అధికారంలో వచ్చే అవకాశం ఉందంటారు? ఎప్పుడు పెట్టినా అబ్సల్యూట్ మెజారిటీ. డిస్టింక్షన్లో పాస్ అవుతారు. డిస్టింక్షన్లో పాస్. ఒక మాట చెప్పాలా, బీఫామ్ ఇస్తే రూపాయి బిల్ల ఖర్చు పెట్టకుండా కూడా గెలుస్తారు. రూపాయి బిల్ల కూడా ఖర్చు కాదు. అవకాశం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా మీకు? ఇచ్చేసారు కదా. ఇప్పుడు ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఏది ఇంత మైనస్ని ఆయన ఏం చేసినా పూడ్చలేడు. రైట్, మీరు ఈ నిజంగా చెప్పాలి అనంటే, రాజకీయాలు తెలంగాణలో ఎట్లయిపోయినాయి అంటే, ఒక మేధావి చర్చించుకునే విధంగా లేవు. సామాన్యుడు చర్చించుకునే విధంగా ఉన్నాయి. ఇక సామాన్యునికి ఏం కావాలి? వానికి పొట్ట ఉండాలి, బట్ట ఉండాలి, గూడు ఉండాలి. ఇవి కరువైనవి. ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇన్ పాలిటిక్స్ అంటూ ఉంటారు. శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో విద్యార్థి నేత నుంచి కాంగ్రెస్ ఉన్నారు, చాలా కాలం పాటు కాంగ్రెస్ లో పనిచేశారు, తర్వాత బీఆర్ఎస్ వచ్చారు. ఇక పార్టీ మారడా, ఇందులోనే ఉంటారా? లే మనం ఏదైనా జరగచ్చు అంటారా? లే ఒక మాట ఏంటంటే, నేను మీకు ఇంతకుముందు చెప్పిన, మనం నాయకత్వాన్ని చూసి ఆకర్షణ పొందినాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు కేటీఆర్ గారు, వీళ్ళ దగ్గర ఏంటంటే మనం నేర్చుకునే స్కిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనను వాళ్ళని అనుసరిస్తే ఓ నాయకునిగా స్థిరపడతామన్న నమ్మకం మనకు ఉన్నది. దాన్ని ఎందుకు జార విడుచుకుంటాము? నాకు ఇప్పుడు మీరు చూడండి, ఈ నాయకత్వం ఎక్కడ ఉంది సార్? రేవంత్ రెడ్డి దగ్గర ఏదైనా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? నేర్చుకునేది ఉందా? ఏముంటుంది? తిట్లే నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎవరికైనా పిల్లలకు తిట్లు రావంటే ఆయన ముంగడ పెడితే తిట్లన్నీ నేర్చుకుంటారు. మీ పార్టీ నేతలు ఎన్నిసార్లు కేటీఆర్ తిట్లు కూడా ఎట్లుంటాయి అని అంటే, సందర్భము అరకొరగా తిట్లు తిడితే వేరే, అదే పనిగా దాన్నే టార్గెట్ చేసాడు. నీకు అధికారం నీ చేతిలో ఉంది. రాజకీయాల ఇవాళ గతంలో చంద్రబాబు అన్నమాట, కేసీఆర్ అన్నమాట, రాజశేఖర రెడ్డి గారు అన్నమాట ఏమిందంటే, చివరి 6 నెలలే మనం రాజకీయాలు చేసుకోవాలి, అప్పటి వరకు మనము అభివృద్ధి ఏ రకంగా అవుతుంది అన్న దాని మీద దృష్టి కేంద్రీకరించాలి అని అంటారు. ఇవాళ ఏం చేస్తుండేనా, ఆయనకి ఏముందో ఏమో ఇవన్నీ తిట్ల పురాణం పెడుతుండో, 6 నెలలకేమో డబ్బులు గుమ్మరించినా ఇవన్నీ ఈ మైనస్ పూడ్చలేడు ఆయన. రైట్. సో మొత్తానికి ఏం చేయాలంటే, ఎవరికైనా తిట్ల దండకం నేర్వాలి అని అంటే, ప్రతిసారి టీవీలో రేవంత్ రెడ్డి కనిపిస్తుంది, ఆయన ముంగడ టీవీ ముంగడ కూర్చోబెట్టండి, బయటకు వచ్చి వాడు మంచి తిట్ల పురాణం నేర్చుకుంటాడు. అది మాత్రం చేయగలుగుతున్నాడు, కానీ ఇంకా ఏది చేయగలుగుతాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాలైన్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ఇవాళ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని తపస్సులు చేసినా, ఎంత యజ్ఞాలు చేసినా సరే గెలిచే ప్రసక్తి లేదు, ప్రజలు మాకు ఆల్రెడీ అవకాశం ఇచ్చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా కవిత ఎఫెక్ట్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, బీజేపీతో ఒప్పందం ఉంటా లేదనేది సెకండరీ, బీఆర్ఎస్ గెలిచేది మాత్రం ఖచ్చితంగా గెలిచితుందని చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నారండి వాలైన్ టీవీ.